హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. మొన్న జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 2 జూన్ 2024 షిఫ్ట్ 2 పేపర్ 1 ఎస్జిటి తెలుగు కింది పద్యాన్ని చదివి 31 నుండి 35 వరకు ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి. తన మది కపటపు కలిగిన తన వలనే కపటముండుదగ జీవులకున్, తన మది కపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమ. ఫస్ట్ వన్, ఈ పద్యంలో ధర అను పదానికి అర్థం ఏమిటి? ఏ వేల, బి భూమి, సి దారుణం, డి హిరణ్యం. ఆన్సర్ బి భూమి. ఈ పద్యంలోని మకుటం ఏమిటి? ఏ వేమ, బి ధరలో వేమ, సి కపటి లేడు ధరలో వేమ, డి తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమ. ఆన్సర్ ఏ వేమ. ఈ పద్యంలో కపటం అనగా ఏ మోహం నవత, బి మోక్షం నవల, సి మోసం నటన, డి మోదం జీవం. ఆన్సర్ సి మోసం నటన. ఈ పద్యాన్ని రాసినది ఎవరు? ఏ వేమన, బి బద్దెన, సి దాశరథి, డి శేషప్ప. ఆన్సర్ ఏ వేమన. జీవులు అనగా ఏ మానవులు, బి నక్కలు, సి దొంగలు, డి మోసగాళ్ళు. ఆన్సర్ ఏ మానవులు. ఈ కింది గద్య భాగాన్ని చదివి 36 నుండి 40 వరకు గల ప్రశ్నలను సమాధానాలు గుర్తించండి. సంస్కృత వాజ్యము నందు పురాణములకు ఒక విశిష్ట స్థానము ఉన్నది. వీనిలో వేదార్థమును గూర్చి చక్కగా సుబోధకముగా చెప్పబడినది. కాండత్రయమనగా కర్మకాండము, ఉపాసన కాండము, జ్ఞానకాండము, కథాకథనము ద్వారా సరళముగా విస్తారముగా వివరింపబడినవి. తద్వారా పురాణములలో సాధారణ జనులకు సైతము గూఢాతి గూఢమైన తత్వము మిక్కిలి సులభంగా ఇంపుగా స్పష్టంగా గోచరించును. వర్తమాన యుగమునందు ఎంతో కొంత ధర్మ రక్షణము భక్తి వికాసము జరుగుతున్నది. అంటే అది కేవలము పురాణ సాహిత్యము యొక్క గొప్పతనము వల్లనే అని చెప్పక తప్పదు. కృష్ణ ద్వైపాయనుడు అను వేదవ్యాస భగవానుడు అమితమైన కృపతో వేదములను శాఖ ప్రశాఖలుగా, బ్రాహ్మణములు కల్పసూత్రములు నిరుక్తము మున్నగు ప్రక్రియల రూపంతో విభజించి లోకమునకు అందించాడు. అయినను లోకోపకారమునకు తగినంత సాఫల్యత లభించలేదని ఆయన తలించినాడు. వెంటనే విశేషముగా ధ్యానమందు నిమగ్నుడై భాగవతాది పురాణములను, మహాభారతాది ఇతిహాసములను రచించి వేదరాశిలో నిక్షిప్తమైయున్న సందేశమును సకల మానవాళికి మిక్కిలి సులభతరంగా అందించుటకు సంకల్పించారు. తత్ఫలితంగా సమగ్రమగు పురాణ రాశి విశ్వకల్యాణమునకు పట్టుగొమ్మగా నిలిచాయి. కాండత్రయము అనగా ఏ భక్తి జ్ఞాన వైరాగ్య, బి కర్మ ఉపాసన జ్ఞాన, సి కర్మ భక్తి జ్ఞాన, డి ఉపాసన వైరాగ్య భక్తి. ఆన్సర్ బి కర్మ ఉపాసన జ్ఞాన. పురాణాల గొప్పతనం వల్ల ఇది జరుగుచున్నది. ఏ ధర్మరక్షణము భక్తి వికాసము, బి విజ్ఞానము ధర్మరక్షణము, సి విజ్ఞానము భక్తి వికాసము, డి భక్తి వికాసము విజ్ఞానము మరియు ధర్మరక్షణము.
ఆన్సర్ ఏ ధర్మరక్షణము భక్తి వికాసము. కృష్ణ ద్వైపాయనుని మరొక పేరు ఏమిటి? ఏ వాల్మీకి, బి భరద్వాజుడు, సి విశ్వామిత్రుడు, డి వేదవ్యాసుడు. ఆన్సర్ డి వేదవ్యాసుడు. ఈ పేరాలో వ్యాసుడు ఏమని తలంచినాడు? ఏ జ్ఞానకాండం తెలియజేయాలని, బి భక్తి వికసించాలని, సి లోకోపకారంకు తగినంత సాఫల్యత లభించలేదని, డి కల్పసూత్రములు చెప్పాలని. ఆన్సర్ సి. వేదాలలోని సందేశాన్ని సులభంగా వ్యాసుడు ఏ రూపంలో అందించాడు? ఏ శతకాల రూపంలో, బి పురాణాల రూపంలో, సి ప్రబంధాల రూపంలో, డి భగవద్గీత రూపంలో. డి భగవద్గీత రూపంలో. ఆన్సర్ బి పురాణాల రూపంలో. ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అధ్యక్షుడిగా పనిచేసిన వారు? ఏ అబ్దుల్ కలాం, బి చెరబండరాజు, సి దేవులపల్లి రామానుజారావు, డి ఆచి వెంకటాచార్యులు. ఆన్సర్ సి దేవులపల్లి రామానుజారావు. దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి? ఏ పాల్కురికి సోమనాథుడు, బి నన్నయ్య, సి తిక్కన, డి ఎర్రన. ఆన్సర్ ఏ పాల్కురికి సోమనాథుడు. ఎలుక విందు గేయ కథను రాసినది ఎవరు? ఏ వేముగంటి, బి దాశరథి కృష్ణమాచార్యులు, సి శిరిసినగల్, డి దాశరథి రంగాచార్యులు. ఆన్సర్ బి దాశరథి కృష్ణమాచార్యులు. వానమామలై రాసిన రైతు బిడ్డ అనునది? ఏ ఖండకావ్యము, బి బుర్రకథల సంపుటి, సి హరికథల సంపుటి, డి ప్రబంధము. ఆన్సర్ బి బుర్రకథల సంపుటి. ప్రసూనం అను పదానికి అర్థం? ఏ పువ్వు, బి నవ్వు, సి కళ, డి దయ. ఆన్సర్ ఏ పువ్వు. పద్మకరం అనగా? ఏ చేయి, బి కొలను, సి ఆకాశం, డి మేఘం. ఆన్సర్ బి కొలను. మిరం అనగా? ఏ మిన్ను, బి మినుము, సి కారం, డి కాయం. ఆన్సర్ సి కారం. సింధువు అని పదానికి అర్థం? ఏ వరద, బి నది, సి సముద్రం, డి ఆకాశం. ఆన్సర్ సి సముద్రం. పసరం అను పదానికి ప్రకృతి పదం గుర్తించండి. ఏ పంకం, బి పందెం, సి పంట, డి పశువు. ఆన్సర్ డి పశువు. ఉత్ప్రేక్ష అలంకారంలో ఇది ఉంటుంది. ఏ ఊహ, బి వర్ణన, సి పోలిక, డి భేదం. ఆన్సర్ ఏ ఊహ. ద్విగు సమాసం కానిది? ఏ నవరసాలు, బి ముక్కంటి, సి దిశలు, డి షట్చక్రవర్తులు.
ఆన్సర్ బి ముక్కంటి. సంధి జరగడం, సంధి జరగకపోవడాన్ని ఇలా అంటారు. ఏ వైకల్పికం, బి నిషేధం, సి నిత్యం, డి అన్యకార్యం. ఆన్సర్ ఏ వైకల్పికం. అనుసంధాన పదాలను గుర్తించండి. ఏ కావున, కానీ, మరియు, అందువల్ల. బి ఎందుకు, ఏమిటి, ఎలా. సి చిన్న, పెద్ద, గొప్ప. డి ఆహా, ఓహో, అబ్బా. ఆన్సర్ ఏ కావున, కానీ, మరియు, అందువల్ల. రసజ్ఞ అను పదానికి ఘన విభజన చేస్తే ఇలా ఉంటుంది. ఏ లఘువు లఘువు లఘువు, బి లఘువు లఘువు గురువు, సి లఘువు గురువు లఘువు, డి గురువు గురువు గురువు. ఆన్సర్ సి లఘువు గురువు లఘువు, లఘువు గురువు లఘువు. లక్ష్యాత్మకంగా ఉండి సరిగా త్వరగా దిద్ది మార్కులు కేటాయించగలిగే ప్రశ్నలు. ఏ బహుళైచ్ఛిక ప్రశ్నలు, బి వ్యాసరూప ప్రశ్నలు, సి లఘు సమాధాన ప్రశ్నలు, డి పురాణ ప్రశ్నలు. ఆన్సర్ ఏ బహుళైచ్ఛిక ప్రశ్నలు. ఛ అనే ధ్వని. ఏ మహాప్రాణం, నాదాత్మకం, మూర్ధన్యం. బి అల్పప్రాణం, నాదాత్మకం, దంత్యం. సి మహాప్రాణం, శ్వాసాత్మకం, తాళవ్యం. డి అల్పప్రాణం, శ్వాసాత్మకం, కంఠ్యం. ఆన్సర్ సి మహాప్రాణం, శ్వాసాత్మకం, తాళవ్యం. ఉక్త లేఖనమును నిర్వహించినప్పుడు ఉపాధ్యాయుడు గమనించవలసిన విషయాలలో ఇది సరికాదు. ఏ ఉపాధ్యాయుడు చెప్పిన మాటలను పూర్తిగా విన్న తర్వాతనే రాయమని నిర్దేశించాలి. బి విరామ చిహ్నాలను విద్యార్థులకు తెలుపవచ్చు. సి ఉపాధ్యాయుడు సామాన్య వేగంతో చెప్పాలి. డి ఎక్కువ మంది విద్యార్థులు చేసిన దోషాలను సవరించి నల్లబల్లపై రాసి చూపించవచ్చు. ఆన్సర్ బి విరామ చిహ్నాలను విద్యార్థులకు తెలుపవచ్చు. గౌణవాచకం, పూరణవాచకం, విస్తారపఠనవాచకం అనే పేర్లతో పిలువబడేది. ఏ ప్రధానవాచకం, బి కృషి పుస్తకం, సి అధ్యాపక దర్శిని, డి ఉపవాచకం. ఆన్సర్ డి ఉపవాచకం. విద్యార్థులు తమ ఉచ్చారణ దోషాలను స్వయంగా సవరించుకొని దక్షత పొందుటకు, తమదైన వేగంతో అభ్యసించుటకు, తోటి విద్యార్థులకు ఆటంకం లేకుండా విద్యార్థుల భాషాభివృద్ధికి తోడ్పడేది. ఏ సారస్వత సంఘం, బి పాఠశాల గ్రంథాలయం, సి భాషా ప్రయోగశాల, డి విద్యా విహారయాత్ర. ఆన్సర్ సి భాషా ప్రయోగశాల. విద్యార్థి యొక్క విద్యాభివృద్ధితో పాటు ఆరోగ్య స్థితి, వంశపారంపర్య వివరాలు, పాఠశాలలలో విద్యార్థి పూర్వస్థితి, విద్యార్థికి గల వినోదాలు, వృత్తి సంబంధమైన అభిరుచులు మొదలగునవి వివరాలతో కూడిన పత్రం. ఏ ప్రగతి పత్రము, బి క్యుములేటివ్ రికార్డ్, సి అభిప్రాయవాలి, డి పరిశీలన పత్రం. ఆన్సర్ బి క్యుములేటివ్ రికార్డ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.